మనకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని చెడగొట్టుకున్నాం. క్రిందటిసారి ఫైబర్ నెట్‌కి ఇంటింటికి ఇంటర్నెట్టు, పల్లెలకు కూడా ఇంటర్నెట్టు, పల్లెకి కూడా ప్రతి ఇంటికి ఏది మన దాన్నేమంటారు కేబుల్ టీవీ ప్రసారాలు ప్లస్ ఇంటర్నెట్టు కలిపి అన్నటువంటి ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ప్రయోగాత్మక 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చింది. వందల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది. నేను ఆ రోజునే చెప్పా, ఈ డబ్బులు తీసుకెళ్ళి కేబుల్ ఆపరేటర్లకు పంచితే వాళ్ళు వెల్ సెటిల్డ్ అవుతారు, ప్లస్ ఈ సర్వీసెస్ చక్కగా అందిస్తారు. ఎందుకు ఆల్రెడీ బాగున్న వ్యవస్థలు ఎన్ని ఎప్పటి నుంచినో దశాబ్దాలుగా అలవాటు అయిపోయినటువంటి వ్యవస్థలు కాబట్టి. బట్ ఫైబర్ నెట్ అని ప్రభుత్వం ఒకటి పెట్టి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కుటుంబాలు ఉంటాయండి, ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి? 1.5 కోటి ఉంటాయి. 1.5 తక్కువ లేవు. 1.5 కనెక్షన్స్ ఉంటే ఒక ప్రభుత్వం 5 లక్షలు 10 లక్షలు, అది కూడా వాళ్ళని బెదిరించి తీసుకుని కనెక్షన్స్, అందులో ఈ డబ్బులన్నీ పోను పైన ఇంకా అప్పులు చేసి దోచేసేసి జనాల సొమ్ములతో ఖర్చు పెట్టేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాడుకున్నారు, తర్వాత వైసీపీ వాళ్ళు ఆడుకున్నారు. అప్పుడు 9 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు 4.5. ఇప్పుడు 10 లక్షల కనెక్షన్స్ కావాలని చంద్రబాబు గారు అంటున్నారు. ఎందుకని? 2781 కోట్లు కేంద్రం ఇస్తుంది మళ్ళీ ఫైబర్ నెట్ విస్తరణ కోసం. 2781 కోట్లు అద్భుతమైనటువంటి అమౌంట్. దీన్ని ఇప్పుడైనా సరే ఓ 10 లక్షల కనెక్షన్స్ కోసం అని చెప్పి తగలేయకుండా ఇంటింటికి ఇంటర్నెట్ 100కో 200కో వచ్చేటట్టు. ఇప్పుడు 600కి తక్కువ లేదు, 1000 రూపాయల పైనే నడుస్తున్నది. అది 50% చేయండి. ఈ డబ్బులు ఆ కేబుల్ ఆపరేటర్లకు ఇవ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వండి. ఈ 5 ఏళ్ల పాటు మీరున్న 5 ఏళ్ల పాటు ఇట్లాగ ఇవ్వాలని చెప్పండి. ఆ తర్వాత అలవాటు పడితే జనం కంటారు, లేకపోతే ప్రభుత్వం ఇప్పించవచ్చు. ఆ విధమైనటువంటిది ఇంటింటికి ఇంటర్నెట్ని అందించగలిగితే పల్లె ప్రాంతాలకు కూడా ఈ అమౌంట్లతో చంద్రబాబు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అది మిస్యూజ్ చేసుకుంటే ఇక జీవితంలో ఎవరు ఆ విషయంలో సమర్థించలేరు.